ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి సంబంధించిన అభిప్రాయం ఏంటంటే ఉండాలా లేదా? అన్న ఖచ్చితంగా ఒక స్టేట్ క్యాపిటల్ అనేది మస్ట్ అండ్ షుడ్ కదన్న. ఖచ్చితంగా ఒక క్యాపిటల్ ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అటు వేరియస్ దీని మీద క్యాపిటల్ అనేది ఖచ్చితంగా నీడ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా కూడా. ఓకే, అయితే ఇప్పుడు క్యాపిటల్ అంత అవసరం ఉంటున్నావు వేరియస్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ క్యాపిటల్గా అమరావతి అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది. 2014-19 కూడా అమరావతి అని చెప్పేసి చెప్పారు. మరి అమరావతి ప్రాంతమే క్యాపిటల్గా ఉండడం మంచిదేనా ఆ నిర్ణయం కాదా? అన్న ఖచ్చితంగా మంచిదనే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పటి నుంచి అమరావతి అనే ముందు నుంచే ఉంది. మధ్యలో ఈ పాస్ట్ 5 years వచ్చేసి 3 క్యాపిటల్ సిటీస్ కావాలని చెప్పి మధ్యలో డిస్టర్బ్ చేశారు. కానీ ఫస్ట్ నుంచి వాళ్ళు ముందు నుంచి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు ఏ ప్లాన్ అయినా కూడా. మధ్యలో ఇప్పుడు తీసుకొచ్చి సడన్గా మార్చారనుకోండి, అప్పుడు వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మారిపోద్ది, కష్టం అవుతుంది. కానీ ఫస్ట్ నుంచి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎక్కడ ఉన్నాయి ఏంటి ఎలా ఉంటుంది డెవలప్మెంట్ అనేసి వాళ్ళకి తెలుస్తుంది. సో అది వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో దట్ ఒక చోట ఉంటేనే బెటర్ అన్న నా ఫీలింగ్. సో అంటే వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్ అన్నట్టు, అమరావతి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ అన్న? ఆబ్వియస్లీ అది కరెక్ట్ అని చెప్తాను అన్న నేనైతే. అమరావతి ఎందుకంటే నీకు సంబంధించి పర్సనల్ ఒపీనియన్ ఏంటి? అది ఏంటంటే సెంటర్ ఆఫ్ ద స్టేట్లో ఉంది కాబట్టి, సో దట్ అక్కడ మనం డెవలప్ చేసామంటే ఎవరికైనా కూడా యాక్సెసిబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది అన్న. యాక్సెసిబిలిటీ ఈజీగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎవరన్నా తెలియజేయాలన్నా వ్యక్తపరచాలన్నా కూడా మనకి ఇంత దూరం ఉంది. ఫస్ట్ పాయింట్ మోస్ట్లీ ఇట్లంతా రూరల్ ఏరియాస్ కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా తెలియజేయాలనుకుంటే మోస్ట్లీ కాస్ట్ కటింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దూరం ఉంటుంది, మనం పోవడం అవసరం అన్నట్టు ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ ద స్టేట్లో ఉంటే ఏమైందంటే ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారు, ట్రాన్స్పోర్టేషన్స్ కానీ అన్నీ ఉంటాయి కదన్న. అలాగా సెంటర్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి బాగుంటుంది. అంటే 3 క్యాపిటల్స్ ఎందుకు ఉండకూడదు, సింగిల్ క్యాపిటల్ ఎందుకు ఉండాలి? 3 క్యాపిటల్స్ ఉంటే ఏమవుతుంది మైనస్లో? మోస్ట్లీ 3 క్యాపిటల్స్ ఉంటే ఏంటంటే స్టేట్ అనేది అంటే బైఫర్కేట్ అయిపోతున్నా. అంటే స్పెసిఫిక్గా మీకేమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఒక చోటకి వెళ్ళకుండా మీకు అక్కడ స్పెసిఫిక్ ఇది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి, ఇక్కడికి రాకండి. రిమోట్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఒక చోటకి ఏ ప్రాబ్లం ఎక్కడంటే రెస్ట్రిక్ట్ అయిపోద్దన్న మీది కాబట్టి మీరు స్పెసిఫిక్ అంటే డివిజన్ అనేది జరిగిపోద్ది. ఫస్ట్ 3 చేస్తే బైఫర్కేట్ అయిపోద్ది ఫస్ట్ పాయింట్. అప్పుడు కూడా కొట్లాత మోసం ఉందా? మా రాజధాని చెప్పలేమన్నా. ఇంకా ఒకవేళ అంతా అయ్యాక మాకు సపరేట్ స్టేట్ కావాలన్నా కూడా అడుగుతారు. మాకు ప్రాంతం ఆ ప్రాంతం సపరేట్ స్టేట్ కావాలని అడుగుతారు. ఇంకా అడ్డా జరిగిందంటే మాకు సపరేట్ స్టేట్ కావాలని అడిగినా ఆశ్చర్యపోవడం లేదు. ఓకే, అయితే ఇప్పుడు కొంతమంది అంటుంది ఏంటంటే 3 రాజధానులు అవ్వడం మాత్రం ద్వారానే అభివృద్ధి అవుతుంది, సింగిల్ రాజధాని ద్వారా అన్ని వేల ఎకరాలు సేకరించడం ఎందుకు, అక్కడ అంత అభివృద్ధి ఒక చోటే దేనికి అంటున్నారు? 3 క్యాపిటల్స్ పెడితే ప్రాబ్లం ఏంటంటే ఈచ్ వన్ దాని మీద స్పెసిఫిక్గా ఇది చేయాల్సి వస్తుంది. మోస్ట్లీ ఇప్పుడు మన స్టేట్ దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి ఒక దాని మీద డెవలప్ చేయడం బెటర్ అన్న ఫీలింగ్ అన్న. ఇప్పుడు కాకపోయినా కొద్ది టైం తీసుకున్నా కూడా ఒక దాని మీద డెవలప్ చేశారనుకోండి, ఫర్దర్గా ఒక 3-4 years తర్వాత అయినా కూడా అది వెల్ డెవలప్డ్ అయిపోద్ది. అదే 3 మీద ఇది చేసాం అనుకోండి, ఏదో ఒకటైనా ఖచ్చితంగా అంటే మనం దేవుళ్ళం కాదు కదా, ఒకటైనా తప్పు చేస్తారు. సో దట్ దానివల్ల ఒక రీజన్ అంతా కొలాప్స్ అయిపోద్ది అనమాట. అలానా అమరావతి ప్రాంతంలో 33,000 ఎకరాలు సేకరించడం ఎందుకు, అంత ప్రాంతం ఎందుకు సేకరించాలి? కొద్దిగలో తీసుకొని కొద్దిగలో నిర్మాణం చేస్తే సరిపోతుంది కదా, అన్ని ఎందుకు అంటున్నారు అన్న? క్యాపిటల్ సిటీ అనేది మన స్టేట్ మొత్తం రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మన స్టేట్ అనేది వెన్ ఇట్ కంపేర్ టు రీజన్ అది పెద్దది కాబట్టి మనకి ఏరియా కూడా క్యాపిటల్ సిటీ ఎక్కువ ఉంది అనుకోండి. సో దట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కంపెనీస్ కానీ లేదంటే కొత్త హాస్పిటల్స్ని కానీ యూనివర్సిటీస్ని కానీ కాలేజెస్ని కానీ ఏదైనా కట్టడానికి కూడా కొద్ది ప్లేస్ అనేది కావాలన్న. ఎప్పుడు కూడా క్యాపిటల్ సిటీ అనేది కొద్ది ఫ్రీ అండ్ అంబిషియస్గా ఉంటే బాగుంటుంది, కానీ అంత కాంప్లెక్స్గా ఉండకూడదు కదా. ఓకే, అంటే ఇప్పుడు మారుతున్న కల్చర్ని బట్టించి కానీ ప్రస్తుతం అడ్వాన్స్డ్ సిటీస్ని బట్టించి కానీ ఎక్కువ ప్లేస్ ఉంటే అన్నిటికీ సౌకర్యంగా ఉంటుందంటావా? అంతే కదన్న. మోస్ట్లీ ఇప్పుడు ఒకే చోట అంతా రెస్ట్రిక్ట్ చేసేయకుండా స్పెసిఫిక్గా ఇక్కడ పలానా స్పెసిఫిక్ వింగ్స్ సెక్టార్స్ అని సపరేట్గా వచ్చేసి ఎడ్యుకేషన్ సెక్టర్కి ప్లేసు, హెల్త్ సెక్టర్కి ఈ స్పేసు, అలా వర్కింగ్ స్పేస్కి ఈ స్పేస్, అలాగా స్పెసిఫిక్గా డివైడ్ చేశారనుకోండి మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది కదా. ఓకే, అయితే ఇప్పుడు ఈ అమరావతి క్యాపిటల్ సంబంధించి 2019 నుంచి 2024 ఉన్నటువంటి గత ప్రభుత్వ పాలకులు అక్కడ గతంలో జరిగిన నిర్మాణాలన్నింటినీ ఆపేసి ఒక్క పని కూడా ముందుకు కొనసాగించలేదు. ఎంతో 100 కోట్లు అక్కడ వృధా అయిపోయి, అన్ని 100 కోట్లు అసలు పట్టించుకోకపోవడం ద్వారా ప్రజాధనం వృధా అవడం దాన్ని బట్టి చిన్న అభిప్రాయం ఏంటి అన్న? ఆబ్వియస్లీ వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేరే ఉంది కాబట్టి వాళ్ళు ఇది కాదు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు దీన్ని పట్టించుకోరు. ఏ గవర్నమెంట్ అయినా ఏం చేస్తుందంటే డెవలప్మెంట్ కంటే కూడా వాళ్ళ ప్రాపగండా వాళ్ళ అజెండా వాళ్ళు చూసుకుంటారు. అంటే మరి ప్రజల డబ్బు కదా అదంతా ఒకటి. ఇప్పుడు వాళ్ళ అజెండా ఉన్నప్పటికీ 100 కోట్ల రూపాయలు నిర్మాణం పెట్టారు ఇక్కడ ఆల్రెడీ గత ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే అంటే ఇప్పుడు చేశారనుకోండి, ఇప్పుడు టీడీపీ దాంట్లో చేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మాకేమి ఇది ఉంటుంది, స్పెసిఫిక్ ఇదే ఉండదు కదా, మేము చేసామనే ఉండదు, వాళ్ళు చేశారని చెప్పుకుంటారనేసి లైక్ మేబీ ఆ పొలిటికల్ మోటివ్స్ అండ్ పొలిటికల్ రీజన్స్ వల్ల వాళ్ళు అక్కడ చేయకుండా వాళ్ళు సపరేట్ ఇది చేసుకున్నారు. ఓకే, మరి అమరావతికి హైదరాబాద్ అంటే హైదరాబాద్ని మించి అమరావతి అవుతుందా అని కొంత డౌట్ ఉన్న నేపథ్యంలో నీ యొక్క అభిప్రాయం ఏంటి? అమరావతిని మించి ఉంటుందా హైదరాబాద్, లేదా హైదరాబాద్ మించి అమరావతి ఉంటుందా అన్న? ఒక డెకేడ్లో అన్న ఖచ్చితంగా హైదరాబాద్ దాటిపోద్దన్న. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ని అంత డెవలప్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ని దాటిపోద్దన్న ఒక 10 yearsలో. చంద్రబాబు గారి మీద నమ్మకం కేవలం డెవలప్ అవడం కానీ చంద్రబాబు ఖచ్చితంగా అన్న ఆయన విజనరీ లీడర్ కాబట్టి ఖచ్చితంగా ఆయన చేస్తారన్న, ఆ నమ్మకం ఉంది.